లోకేష్ గారిని రెడ్ బుక్ అన్నాడు. ఆ రెడ్ బుక్ అంతా పనిచేస్తూ ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందరూ లోపలికి వెళ్తున్నారు. రేపో మాపో అక్కడ అధినాయకుడు ఉన్నాడు, మాజీ అధినాయకుడు, అతను కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది నిన్న. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ఆ ప్రెస్ మీట్లో అతను మాట్లాడిన మాటలు ఏంటంటే రేపో మాపో అంటే మొహంలో చాలా చావుకాలంటారు. అది క్లియర్గా కనిపిస్తుంది, అది క్లియర్గా కనిపిస్తుంది. రేపో మాపో నేను జైలుకి వెళ్ళక తప్పదు కాబట్టి ఇవాళ అనవలసిన అనేయాలి అని చెప్పేసి అతను మాట్లాడుతుంటే చిన్నగా ఆశ్చర్యం, చాలా ఫ్రస్ట్రేషన్ అనమాట. అది ఏంటంటే ఇక్కడ ఆఫీసర్లను కానీ ప్రజలను కానీ కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి కేవలం మనోస్థైర్యాన్ని దెబ్బతీసి మళ్ళీ మేమే వస్తున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటే కొంతమంది బలహీన మనసులు ఉన్న పోలీసు వాళ్ళు కూడా కానీ ఆఫీసర్లు కానీ జడుస్తున్నారు. కొంతమంది నిజం ఒప్పుకోవాలి మనం, కొంతమంది జడుస్తున్నారు. దాని గురించి కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయట్లేదు, ఆయన సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఏం పథకాలు అమలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అని క్లియర్గా చెప్పాడు ఆయన. ఏం చేస్తున్నాడో చెప్పాడు ఆయన. ఎవరో విజిలేస్తున్నారు, మానేమన్నా నన్ను. సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. రేపు జూన్ నెలకి మొత్తం అన్ని కూడా అమలు అయిపోతాయి. దాని గురించి ఎవరు కూడా సందేహపడవలసిన పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని సభాపూర్వకంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇకపోతే కొంతమందికి నేను మాటలు రుచించకపోవచ్చు. ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని మనోభావాలు దెబ్బతీయడానికి మాట్లాడలేదు. ఒక సీనియర్గా, ఎందుకంటే మొన్న నేను రామచంద్రపురం నియోజకవర్గం మహానాడుకి వెళ్ళాను. ఆ మహానాడులో రెడ్డి సుబ్రహ్మణ్యం గారు నేను పక్కనే కూర్చున్నాం. ఆయనతో మాట్లాడుకున్నాం. అప్పట్లో ఎన్టీ రామారావు గారు, యుగపురుషుడు ఎన్టీ రామారావు గారు ఆయన హయాంలో క్రమశిక్షణ అనేది ఎలా ఉండేది, ఎంత పద్ధతిగా నడిచేది పార్టీ అని మాట్లాడుకున్నాం. అప్పట్లో రాజప్ప గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ మేము కానీ అప్పుడు శిక్షణా తరగతులు పెట్టినప్పుడు ఉదయం 5 గంటలకి చాలామంది ఉండుంటారు. తర్వాత శిక్షణా తరగతులు వేరే చోటుకు మాని ముందు రామకృష్ణ స్టూడియో జరిగినాయి. అప్పుడు తెల్లవారుజామున 5 గంటలకి అన్నగారు వచ్చి తమ్ముళ్ళు లేవండి అని చెప్పడం, ఆయన వేదిక మీద ఉన్నంతసేపు ఎవరు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎల్లో షర్ట్ వేసుకురావడం. ఒకవేళ ఎల్లో షర్ట్ కాకుండా వైట్ షర్ట్ వేసుకుంటే బయటే పసుపు నీళ్ళలో ముంచేసి ఆ షర్ట్ వేసుకోమన్నారు. అంత క్రమశిక్షణతోటి పార్టీ నడిపించాడు ఆయన. అయితే ఈవేళ దయచేసి ఏమనుకోదు ఎవరు కూడా. ఇక్కడ ఒక మహానాడు, మినీ మహానాడు, జిల్లా మహానాడు జరుగుతున్నప్పుడు జిల్లా మహానాడు జరగవలసిన విధంగా జరగట్లేదని చెప్పడం నేను చాలా చింతిస్తున్నాను. ఇది ఎవరి మీద కోపంతో చెప్పట్లేదు. నేను ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి లేకుండా జరిపించవలసింది ఎవరు? ఇక్కడ ఈ మహానాడుని జరిపించవలసింది ఎవరు? జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్ ఆయన లేడు, జిల్లా ప్రెసిడెంట్ గారు రాలేదు, వాళ్ళు నడిపించాల్సింది. ఇక్కడ మీ మీద కోపం దాటలేదు. దానికి పద్ధతి ప్రకారం చెప్తున్నారు. పద్ధతి ఉండాలి. ఇక్కడ ఏది చేసినా కానీ పద్ధతి. మన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కార్యకర్తలు మనందరూ కూడా అన్నగారి మీద అభిమానంతో పార్టీలోకి వచ్చాం. ఇప్పుడు నా మీద ఎవరైనా కోపగిస్తే నాకు వచ్చే నష్టమే లేదు, అయితే పార్టీకి నష్టం వస్తుంది. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు, మీటింగ్ జరిగినప్పుడు చాలా బ్రహ్మాండాన్ని ఏర్పాటు చేశాడు వాసు. చాలా ఖర్చు పెట్టి చాలా బ్రహ్మాండం ఏర్పాటు చేశాడు. దానికి నేను 100% కంగ్రాచులేట్ చేయడం. బట్ ఏంటంటే పద్ధతి ప్రకారం జరగాలి. ఇక్కడ ఆ పద్ధతి పాటించవలసిన కోరుతూ, ఎవరినైనా ఏమైనా ఒప్పిస్తే క్షమించాల్సిన కోరుతూ నేను చెప్పాల్సిన 4 చెప్పాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.